నిన్ను ఎవరైనా మోసం చేస్తున్నారని తెలిసినప్పుడు నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు. నీ జీవితంలో నీ స్నేహితులు, నీ బంధువులు, నీ కుటుంబంలో ఉన్నవారు, నీ భార్య లేదా నీ భర్త, లేకపోతే నీ పిల్లలు, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నారని తెలిసినప్పుడు నీవు ఎంతో దుఃఖముతో, బాధతో, మనసంతా గాయముతో నిండిపోయి ఎవరికి చెప్పాలో తెలియక నీవు వాళ్ళని చాలా అసహ్యించుకుంటూ ఉంటావు. అయితే ఈరోజు నీ ఎదుటివారు నిన్ను మోసం చేస్తున్నారని తెలిసినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే, మరి ఒకవేళ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్న విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉండగలవు, ఎలా బ్రతకగలవు? ఒకవేళ నువ్వేం చేయగలను అనుకుంటున్నావు? దేవుని యొక్క వాక్యములో ఒక మాట తెలియపరుస్తున్నటువంటి మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యంలో చెప్తున్నాడు, ఎవడునూ తన్ను తాను మోసపరుచుకొనకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని ఎవరో మోసం చేస్తున్నారని మనం బాధపడుతున్నాం. మరి నిన్ను నువ్వు మోసపరుచుకుంటే అదేంటి, నన్ను నేను ఎలా మోసపరుచుకుంటున్నాను అనే ఆలోచన నీకు రావచ్చు. నువ్వు చాలా విషయాలలో నిన్ను నువ్వు మోసపరుచుకుంటూనే ఉన్నావు. ఏ విషయాలు నీ ఆలోచించినట్లయితే శారీరక సంబంధమైన విషయాలకు వస్తే, నీవు చాలా సందర్భాలలో నీవు చదువున్నవాడువని, జ్ఞానమున్నవాడువని, తెలివిగలవాడువని, నీకు అన్ని విషయాలు తెలుసని నువ్వు అనుకొని నీవు ఎదుటివారు చెప్పే మాటలను వినకుండా, ఎదుటివారు చెప్పే వాటిని అంగీకరించకుండా, ఎదుటివారు చెప్పే వాటిని తృణీకరిస్తూ బ్రతుకుతూ ఉన్నావు. అప్పుడు నువ్వు నిజం తెలుసుకోకుండా పోతున్నావు, యథార్థమైన సంగతులు తెలుసుకోకుండా పోతూ ఉన్నావు, సత్యమేదో తెలుసుకోకుండా పోతూ ఉన్నావు. అప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈ విషయంలో మరి నువ్వు ఎవరిని ప్రశ్నించాలనుకుంటున్నావు? నిన్నెవరూ మోసం చేయకుండానే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు కదా, శారీరక సంబంధమైన విధంగా. మరి ఇప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటి అని నువ్వు ఆలోచించినట్లయితే, రెండవదిగా ఆత్మీయంగా కూడా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఆత్మీయంగా ఎలా మోసం చేసుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావు, నాకు వాక్యము తెలుసు, నాకు ప్రార్థన చేయడం తెలుసు, నాకు పాటలు పాడడం తెలుసు, నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడం తెలుసు, నేను కానుకలు ఇవ్వడం తెలుసు, నేను దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం తెలుసు అనే ఆలోచనతో నువ్వు ప్రార్థన చేయడం మానవేసి ఎన్నో దినములైంది, వాక్యం చదవడం మానవేసి ఎన్నో రోజులైపోయింది, దేవునితో సహవాసం చేయడం మానవేసి ఎన్నో దినములు గడిచిపోయింది, దేవునితో సంబంధము కలిగి ఉండడం మరచిపోయి చాలా రోజులు గడిచిపోయింది. అయితే ఈరోజు నీకు తెలియపరుస్తున్నటువంటి మాట, నిన్ను నువ్వు మోసం చేసుకోకో. ఎందుకనంటే నీవు ఒకవేళ దేవుని యొక్క వాక్యము చదవగలిగితే ఆ వాక్యం నీకు తెలియపరుస్తుంది, నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త పడు. వాక్యములో నిన్ను నువ్వు